ఏపీలో భారీగా పోలింగ్ జరిగింది. ఇది అధికార పార్టీకి నష్టమంటారా అనుకూలమే అంటారా? ఏపీలో ఏదైతే రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగిందో బహుశా దేశంలో ఇప్పటివరకు అన్ని ఫేసుల్లో జరిగిన ఎలక్షన్స్ కన్నా కూడా అత్యధిక పోలింగ్ జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నేరుగా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు అవినీతికి తావివ్వకుండా ఏవైతే నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా ఇచ్చారో దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయలేదు. ఇంత స్థాయిలో ఇన్ని రకాల స్కీమ్స్తో ప్రభుత్వ సంక్షేమం మొత్తం కూడా ప్రజలకు నేరుగా చేరే విధంగా ₹1 అవినీతి లేకుండా, మధ్య దళారులు లేకుండా అనేక రకాల పేర్లతో రైతు నుంచి ఇల్లిటరసీ పోగొట్టడానికి అమ్మఒడి నుంచి, విద్యా దీవెన, వసతి దీవెన నుంచి అనేక రకాల కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలకు ఉన్నదాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడం మనం చూసాం. తెలంగాణలో 5 లక్షలది 10 లక్షల రూపాయలకి ఈ మధ్యనే కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెంచిన మాట మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు దాదాపు 3,534 అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ కోవిడ్తో కూడా ఏదైతే మొత్తం కార్పొరేట్ వైద్యం కూడా పక్క రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా రీఎంబర్స్ చేసే విధానం తీసుకురావడం, వైద్యం దాదాపు సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందే విధంగా చేయడం, అలాగే రైతుకు దన్నుగా యువతకి ముఖ్యంగా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి చెంపపెట్టుగా అనేక రకాల కార్యక్రమాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగాయో ఇవన్నిటితో పాటు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టి ఎన్నికలకు ముందు 1-2 స్కీములు ఇచ్చి జనాలను ఆకర్షించడం కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసింది. ప్రజలకు చెప్పి మీకు మేలు జరుగుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు, నన్ను ద్వేషించమని చెప్పిన హీరోయిక్ అప్పీల్ ఏదైతే ఉందో ఈ దేశంలో బహుశా సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని అప్పీల్. అటువంటి గట్స్ ఇంతవరకు ఎక్కడా మనం చూడలే. నిజాయితీ ఉంది కాబట్టే ఆ గట్స్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇన్ కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు వర్షం కురిపించి గతంలో 2014లో అధికారంలోకి వచ్చి 650 హామీల్లో ఒక్క హామీ కూడా 5 మొదటి సంతకాలు పెట్టి అమలు చేయని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మట్లేదు. పైగా సూపర్ 6 అని, సూపర్ 7 అని ఉత్తుత్తి హామీలు, లేకపోతే అభూత కల్పనలు ముఖ్యంగా 2 పేపర్ల ద్వారా 3-4 ఛానళ్ళ ద్వారా ప్రచారం చేశారో ఈ అభూత కల్పనల జోలికి ప్రజలు పోలా. ముఖ్యంగా వాళ్ళు నమ్మింది ఒకటే, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం హఠాత్తుగా ఆగిపోతే ముఖ్యంగా పేదలకు ఇళ్ళు దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారు. అవి వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి. అవి కానీ ఆగిపోతే ప్రతి పథకాన్ని అక్కజల్లెమ్మల చేతిలో పెట్టారు, ముఖ్యంగా ఆడవాళ్ళ చేతిలో పెట్టారు. అందుకే మనం చూసాం పోలింగ్లో మగవాళ్ళ కన్నా 4.12% ఎక్స్ట్రా పోలింగ్ మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేయడం చూసాం. వృద్ధుల్ని వేధించిన తీరు చూసాం, వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసిన తీరును చూసాం. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా చేయాలని చూస్తే పోలింగ్ అయిన వెంటనే ఈ రోజున వాటిలన్నింటినీ కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కోసమే అయితే ఎలక్షన్ అయిన తర్వాత కూడా మరుసటి 1-2 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం అనేది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి కారణం. కాబట్టి మేము వై నాట్ 175 నినాదం ఎందుకు తీసుకున్నామంటే మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు, వర్గాలు చూడకుండా అందరికీ, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి శాచ్యురేషన్ లిమిట్ వరకు ఏదైతే చేసామో దానివల్ల మాకు వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దానికని వై నాట్ 175 ప్రతి 175 నియోజకవర్గాల్లో అందరికీ ఒకే రకమైన న్యాయం చేసినప్పుడు ఎందుకు ప్రతి నియోజకవర్గం గెలవకూడదన్న టార్గెట్గా మేము పనిచేసాం. ఖచ్చితంగా గత ఎలక్షన్లో 2019లో 151 సీట్లు ఏవైతే మాకు వచ్చాయో దాదాపు 160 సీట్ల దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఎండోర్స్ కాబోతుందో, తిరిగి ఆశీర్వదించబడబోతుందో ఒక జన సునామీని రాబోయే జూన్ 4న చూస్తారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం. రైట్.